ముందుకు వెళ్ళడం చాలా కష్టంగా, ప్రయాసగా, లేదా ఒక ఆర్థిక ఒత్తిడో, లేకపోతే ఒక అప్పు విషయమో, లేకపోతే కుటుంబ బాధ్యతలో, లేకపోతే ఒక సమస్య, దానిలో నుండి మనం ముందుకు వెళ్ళడం కష్టంగా అనిపించి ఉంటుంది. కానీ ఆ పరిస్థితులు దేవుడు మనతో అక్కడ ఉండి మనల్ని ముందుకు దాటించడానికి ఏం చేశాడంటే ఇష్టపడ్డాడు. కాబట్టి మనం ఈ 2025వ సంవత్సరానికి ఏం చేసినట్టాడు. హల్లెలూయా. మరి తడవ చేయకుండా కొద్ది మాటలు నేను చెప్తాను, ఒక ఆలోచన చెప్పి మనం ఈ భౌతిక నేత్రంతో వెతికే కంటికి ఈ భక్తి ఎప్పటికీ అర్థం కాదు. ఈ నేత్రం వెనక ఉన్న ఆధ్యాత్మికమైన మనోనేత్రాలు వెలిగించబడితే తప్ప, హృదయం మండించబడితే తప్ప, ఏ రూపము లేని ఆత్మ అయి ఉన్న దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేసే అనుభవంలోనికి, అటువంటి ఆ సంబంధ బాంధవ్యముని తెలుసుకుని రుచి చూచిన వాడికి తప్ప ఇది ఈ బుర్రతోనూ బుద్ధితోనూ ఏం చేయదంటే అర్థం కాని భక్తిగా ఉంది. బుద్ధి వికాసం కలిగితే తప్ప అది అర్థం కాదు. మోషే దేవుడితో వ్యాజ్యమాటం కనిపిస్తున్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల పక్షాన నిలబడి దేవుడితో వ్యాజ్యమాటం. అక్కడ ఈ బలమైన మాట ఏమన్నమాట, నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని ప్రతిమాలు పొందుచున్నాను నేను. వాళ్ళ కొరకు ఈయన పూట పడడం ఇక్కడ ఏం చేస్తుందని కనిపిస్తుంది. నీ గ్రంథంలో నా పేరును నువ్వేం తుడిచివేయవా. ఎంతకన్నా ప్రాణం పరంగా పెట్టేవాడు, వాళ్ళ కొరకు భరించేవాడు, వ్యాజ్యమాడేవాడు ఎవడు మనకు కనిపిస్తాడు. మొత్తానికి దేవుడు తన కోపాన్ని, ఆగ్రహాన్ని చల్లార్చుకొని 33వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. చూడండి 14వ వచనం, 33. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. వ్యక్తి దైవజనుడైన మోషే అక్కడ వ్యాజ్యమాడిన తర్వాత దేవుడు నేను మీతో వస్తాను, నేను విశ్రాంతి కలుగు చేస్తాను అని ఆ ప్రయాణం అంతట్లో, సుదీర్ఘమైన ప్రయాణంలో మధ్యలో ప్రత్యక్ష గుడారం ఎప్పుడైతే ఉందో ఆ గుడారంలోనికి ఆయన మేఘంలాగా దిగి వచ్చి వారితో మాట్లాడటం, మోషేతో మరీ ముఖాముఖిగా మాట్లాడటం, సన్నిహితులతో మాట్లాడినట్టుగా ఆయనతో మాట్లాడటం, అది చాలా గొప్ప మనస్సును ఏం చేస్తుందంటే చూపిస్తుంది. దేవుడికి ప్రజలంటే ఎంత ఆశమో, దేవుడికి ప్రజలంటే ఎంత ప్రాణమో, ఆ ప్రజల యొక్క పాపము ఎంత ఘోరముగా ఉన్నప్పటికీ వారి పక్షాన దేవుడు ఎంత సహనంగా, ఓర్పుగా ఉండి వారి కొరకు తను తాను తగ్గించుకొని తన కోపాన్ని, తన మనసును మార్చుకొని వారి కొరకు ముందుకు కొనసాగడానికి, వారిని మార్చడానికి, వారిని తన వంటి వారిగా చేసుకోవడానికి దేవుడు ఎంతగా తను తను హంబుల్ చేసుకున్నాడు మనకి కనిపిస్తుంది. హల్లెలూయా. 2025వ సంవత్సరంలో మారు మనసు లేకుండా నడవడానికి ఆస్కారం. 2025వ సంవత్సరంలో దేవుడు లేకుండా జీవించడానికి అవకాశం ఉంది. 2025వ సంవత్సరంలో దేవుడితో ఎటువంటి సంబంధం లేకుండా పాపిగా జీవిస్తూ, పాపంలో పడి జీవిస్తూ, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ, మారు మనసు లేని వాడిగాను, దేవుడిని ఇష్టపడని వాడిగాను, దేవుని మార్గాన్ని అనుసరించని వాడిగాను ఉంటూ నటన కలిగి జీవించి పైన భక్తి చేస్తూ, భక్తి పరులాగా నటిస్తూ, శాస్త్రీయపరమైన భక్తి చేస్తూ కాలం దొర్లించడానికి అవకాశం ఉంది. కానీ అటువంటి వాటితో దేవుడు నడుస్తాడని నాకు నమ్మకం లేదు. ఇష్టపడ్డాడు కనీసం ఆ మాట చెప్పచ్చు. కానీ వ్యాజ్యమాడేవాడు ఉంటే దేవుడు ఎంత ఘోర పాపితో అయినా నడవడానికి, తన సన్నిధిని వారి మధ్యలో ఉంచడానికి, వారి కొరకు ప్రణాళికలు చేయడానికి ఏం చేస్తాడంటే ఆ వ్యాజ్యమాడే ఆ వ్యక్తిని బట్టి వారితో ముందు కొనసాగడానికి ఆయన ఏం చేస్తాడంటే ఇష్టపడతాడు. హల్లెలూయా. అసలు దేవుడు ఎవరండి బాబు అంటే ఆయన వాగ్దానం చేసేవాడు, వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. ఆయన ప్రామిస్ కీపర్ గా మనకు కనిపిస్తాడు. అబ్రహాముకే వాగ్దానం చేశాడు, అందుకంటే ముందుగా ఆదాముతో వాగ్దానం చేసుకున్నాడు, ఇప్పుడు మోషేతో వాగ్దానం చేసుకున్నాడు. హల్లెలూయా.
అంతకంటే ముందుగా దేవుడే వాగ్దాన కర్తగా ఇచ్చిన మాటని మాట తప్పనివాడిగా మాట నెరవేర్చేవాడిగా మనకేం చేస్తాడంటే ఇక్కడ బైబిల్ అంతట్లో కనిపిస్తుంది. మోషే ఏం చేసినంటే వారి పక్షాన వ్యాజ్యమాడాడు. ఇప్పుడు ఈ 2025 సంవత్సరం నాటికి ప్రవేశించిన ఈ మనుషులందరి కొరకు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని యేసు ప్రభు ఏం చేస్తాడంటే వ్యాజ్యమాడు. హల్లెలూయా. దేవుని కుమారుడు ఉన్నాడు యేసుక్రీస్తు. ఈ బహుపాపము చేసిన ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి కొరకు ఏం చేస్తానంటే వ్యాజ్యమాడతాడు. హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలంటే ప్రభా మోషే చేసినట్టుగా ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. మోషే మాట నువ్వు కనుక మాకు రాకపోతే నేను ఇక్కడ నుంచి కథలు ముందు నువ్వు వస్తేనే నాకు 2025 సంవత్సరం ఏం చేస్తుందంటే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఏం చేస్తుంది. హల్లెలూయా. అంతేకాదు కానీ ఈ 2025 సంవత్సరంలో మోషే వ్యాజ్యమాడినట్టుగా మనం కూడా ఏం చేయాలంటే మన బంధువుల కొరకు మిత్రుల కొరకు ఈ లోకంలో ఉన్న ప్రజల కొరకు వ్యాజ్యమాడే వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఈ మాటల్ని ఈ వాక్యాన్ని మీ హృదయాలు ఫలింపజేసి మనకు అది రాబోయే రోజులకి గొప్ప దీవెనగా ఉండి దేవుడికి మహిమకరంగా ఉన్నట్టుగా దేవుడు మనల్ని ఆశీర్వదించుగాక.